శ్వాసను సడలకుండా సిద్ధయ్య గారు బయలుదేరాడు. మధ్యలో జడివాన కురుస్తున్నదా? అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాడా? ఇప్పటిలాగా రోడ్లు లేవుగా, అరణ్యాలు కాలిబాటలేగా, అటు ఇటు చెట్లేగా. ఆ కాలిబాటలో ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఈ జంతువులన్నీ పరిగెడుతున్నాయి. వర్షానికి ఉరుములు మెరుపులు భయపడి వన్యమృగాలు పరిగెడుతున్నాయి. దుప్పులు వస్తున్నాయి, లేళ్ళు వస్తున్నాయి, పుల్లు వస్తున్నాయి, సింహాసనం వస్తున్నాయి, అటు ఇటు ఇటు పరిగెడుతున్నాయి. అయ్యో, ఈ పులి ఏం చేస్తుందో, ఈ దుప్పు ఏం చేస్తుందో, ఈ సింహం ఏం చేస్తుందో, కింద పాములు మారాడుతున్నాయి, అవి ఏం చేస్తాయో కించిది మాత్రం ఆలోచించలేదు. ఈయన ఎలా ఉన్నాడు? ఇక్కడ తన గురువుగారిని చూస్తూ నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినానే అని గురువుగారిని ఇక్కడ చూసుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. దారి ఎటు ఉందో ఆయన తెలియదు, ఎటు జరుగుతుందో ఏం తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. నడక మాత్రం మార్గంలో నడుస్తున్నది. ఏ జంతువు మీద కాలు పడలేదు, ఏ జంతువు తన మీద పడలేదు, ఏ పాము మీద కాలు పడలేదు, ఏ తేలు మీద కాలు పడలేదు, ఏ జల్లు మీద కాలు పడలేదు, ఏ జంతువు తన్ని స్పృశించలేదు. ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రయాణం జరుగుతున్నాయి. కారణం ఏంటి? గురువుగారిని దృశ్యంలో చూస్తూ గురువుగారిని మననం చేస్తూ పెడుతున్నందువల్ల ఇంత కఠినమైనటువంటి ప్రయాణంలో తన కష్టం తెలియకుండా, నష్టం జరగకుండా, ఏ జంతువు వలన అపకారం జరగకుండా తన ప్రయాణం జరుగుతుంది. దీని కారణం ఏంటి? తన గురువు మీద ఉన్నటువంటి విశ్వాసం. ఈ వర్షం కదా నది అడ్డం వచ్చేసింది. ఇప్పుడేం చేయాలి? నది తీవ్రంగా ఉధృతంగా ప్రయాణిస్తుంది. మరి ఈదటానికి ఏమైనా కొంచెం వెడల్పు తక్కువ ఉంటే ఈదవచ్చు. అయినా తీవ్రంగా ఉధృతంగా ప్రయాణం చేసే దాంట్లో జాలర్లా ఈదటానికి వాళ్ళు కూడా ఎదరు. చేయాలి ఆలోచించాడు. గంగా భవాని గురించి ప్రార్థన చేశాడు. అమ్మ గంగా భవాని, నేను గురు కార్యం మీద వచ్చాను. నీ తీవ్ర ఉధృతి తగ్గే వరకు నేను ఉంటే నేను మళ్ళీ గురువుగారి దగ్గర వెళ్ళలేను. నా గురువు కార్యక్రమానికి విఘ్నం లేకుండా నాకు దారివు తల్లి అని ఒక నమస్కారం చేసి అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళి ఆమెను ప్రార్థిస్తూ ఉన్నాడు కదా. నది దారి చేసింది. నడుచుకుంటూ వెళ్ళాడు. 2 పాయలుగా చీలిపోయింది. ఉధృతంగా ప్రవహించే నది 2 పాయలుగా చీలిపోయి సిద్ధయ్య గారు అవతలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నది యథావిధిగా వెళుతుంది. ఇది ఎవరికి సాధ్యం? ఈ నది ఎవరికైనా దారి ఇస్తుందా? మనకు చిన్న సెలయర్ దారి ఇవ్వమని చూద్దాం, ఇస్తుందా? కారణం ఏంటి? గురువు గారి మీద ఉన్న భక్తి, గురువు గారి ఉన్నటువంటి భక్తి. కాబట్టి ఇక్కడ ఆయన ఒక పాట పడతాడు బ్రహ్మంగారి నాటకంలో. ఏటికెదురు నడువే మనస, ఏటికెదురుబడి సూటి దప్పకను కాటుక కొండల కనుమలగుండ, ఏటికెదురు నడువే మనస. ఏటికి అడ్డమడిపా. ఇక్కడ ఏంటి అర్థాలు? అంతరార్థం ఏంటి? ఏటికంటే సుషుమ్నాడి, సుషుమ్నాడిలో ప్రవహించు. ఏటికెదురుబడి సూటి దప్పకను కాటుక కొండలు, మందర కైలాస మహామేరు పర్వతాలు, కాటుక కొండల కనుమలగుండ, ఏటికెదురు నడువే మనస్సాన్ని పడతాడు. అంతర్ముఖ స్థితిలో ఉండి అంతరార్థంతో ఇలా పాడుతూ ఉంటే నది దారిస్తే సిద్ధయ్య గారు ఆ వైపుకి వెళ్ళాడు. దీనికి కారణం ఏంటి? గురువుగారు. ఈ నదిని ఆపేసి దారిచ్చినవాడు బ్రహ్మంగారు, దారి చూయించినవాడు బ్రహ్మంగారు, వన్యమృగాలు తన జోలికి రాకుండా చేసినవాడు బ్రహ్మంగారు, తేళ్ళు జోళ్ళు కాలు కింద పడకుండా చేసినవాడు బ్రహ్మంగారు, జడివానలో ప్రయాణం చేసినవాడు బ్రహ్మంగారు, నది దాటించినవాడు బ్రహ్మంగారు, పూలు ఇచ్చినవాడు బ్రహ్మంగారు, తీసుకొచ్చినవాడు బ్రహ్మంగారు. ఎవరు? ఇక్కడ మన దేవుడు, ఆయన గురువు. ఈయనెవరు చేశారు? గురువే చేశాడు. ఏ శిష్యుడికైనా తన గురువే అన్నీ చేస్తాడు. అవునా? ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమని మమ అని నీ గురువుని ఆశ్రయించు, గురువే అన్నీ చేస్తాడు. ఓం ప్రశాంత్.